ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. త్రిశూలంతో యమధర్మరాజుని పరిగెత్తించిన పరమశివుడు. భగినీ హస్త భోజనం వెనుక ఆసక్తికర కథ చెప్పుకుందాం. 5 రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ భగినీ హస్త భోజనం. ఇది అన్నా చెల్లెళ్ళ పండుగ. సాధారణంగా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ పండుగ అంటే టక్కున గుర్తొచ్చేది రక్షాబంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండుగలలో భాగమైన భగినీ హస్త భోజనం. దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే, అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. తన వివాహం అయ్యాక తనను చూడడానికి రాని అన్న తను ఎంతగా కోరినా తనను చూడడానికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ భగినీ హస్త భోజనం వేడుకలో ప్రతిబింబిస్తుంది. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన 2వ రోజు ఈ వేడుకను జరుపుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు. 5 రోజుల పండుగ దీపావళిలో ఈ భగినీ హస్త భోజనం కూడా ఒకటి. అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికర పురాణ కథ కూడా ఉంది. యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహం అయ్యి అత్తవారింటికి వెళ్ళాక తన అన్నకి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేక చెల్లెలి ఇంటికి వెళ్ళలేకపోయారు. ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాసంతో వెళ్తారు. కానీ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. అసలే బోలాశంకరుడు, భక్తుడు పిలిస్తే కాకుండా ఉంటాడా? అంతే, మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్ళిన యముడిని అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళతాడు. మార్కండేయుడు తన భక్తుడు ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెబుతారు. కానీ తనకు అందరూ సమానమే, అందుకే తనకు సమవర్తి అనే పేరు వచ్చింది. పేద గొప్ప, భక్తుడా నాస్తికుడా అనే తేడా తనకు తెలియదు. ఏ భక్తుడైనా తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తాను అని స్పష్టం చేస్తాడు యముడు. దీంతో లయకారకుణ్ణి నా మాటే ఎదిరిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనను అడ్డుగా రావటం సరికాదని శివుడిని అంటాడు. దీంతో శివుడికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన త్రిశూలాన్ని యముడిపై విసిరబోతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకొని శివుడు యముడిని వెంటాడుతారు. శివుడు త్రిశూలంతో వెంటపడడంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలి యముని ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్న ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెలను చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావడం గురించి మరిచిపోతాడు. చెల్లెలు చూపించే ఆదరానికి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్న చెల్లెలు అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు. దీంతో అటు భక్త మార్కండేయుడు ప్రాణ సంరక్షణ జరిగింది. ఇటు ఎన్నాళ్ళగానో అన్న కోసం ఆశగా ఎదురు చూసిన చెల్లెలు కోరిక నెరవేరింది. అన్నకి తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతూ
చెల్లెల్ని నీకిష్టమైన ఏదైనా వరం కోరుకో అమ్మా, తీరుస్తాను అంటాడు. దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది. చెల్లెలి కోరిక విన్న యముడు పరమానందభరితుడవుతూ తదాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు, సోదరుడికి ఈ రోజున తన చేతితో వంట వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది. చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళతాడు. అలాగే యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ. యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణగాథలు చెబుతున్నాయి. సోదరి చేతి వంట కాబట్టి భగినీహస్త భోజనంగా మారింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సాంప్రదాయం ఉంది. యాంత్రికంగా మారిపోయిన ఈ కాలంలో అన్ని బంధాలు సన్నగిల్లుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దాహోదపడతాయి. సాధారణంగా హిందూ పండుగల్లో ఇటువంటి విశేషాలు దాగుంటాయి. ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. ఇవి కేవలం పండుగలే కాదు, బంధాలను, అనుబంధాలను పెంపొందించేవి అని చెప్పుకొని తీరాలి. ఇక ఈ మహిమాన్వితమైన భగినీహస్త భోజనం ఎప్పుడు అంటే 2025 అక్టోబర్ 23 గురువారం రోజున. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.